పోస్టర్ చూసి ఓపెన్ చేశారా? మామూలు పెడితే ఓపెన్ చేయట్లేదు మీరు. పైన పోస్టర్ కాదు, లోపల కంటెంట్ చూడాలి. ఎలాగో లోపలికి వచ్చారు కాబట్టి మా కంటెంట్ కూడా చూడండి, బాగుంటుంది. ఇంతకీ నువ్వు తను కలిసావా లేదా? తను మీ కూతురు సార్, కలవడం కష్టం అని కూడా తెలుసు, కానీ ఫైనల్గా ఒక ప్లేస్ బెస్ట్ అనిపించింది. ఎక్కడరా? లైబ్రరీ. హాయ్ అండి. హలో. ఇక్కడికి మీరు రెగ్యులర్గా వస్తుంటారా? అవును. ఓకే, ఏం లేదండి, పక్కనే నాకు కాఫీ షాప్ ఉంది. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఓ, తప్పకుండా వస్తాను. మేబీ ఈ రోజు మీ అమ్మాయి ఇక్కడికి రావచ్చు. నాన్న, నువ్వేంటి ఇక్కడ? నాన్న, నువ్వేంటి ఇక్కడ? కాలేజ్కి వెళ్ళలేదా? బొంకొట్టేస్తున్నారు. అమ్మ స్వప్న, తన నా స్టూడెంట్ చందు అని. చందు? నిజంగానా? ఆయన ఎందుకు అబద్ధం చెప్తారు చెప్పు? నేను చెప్పకపోయినా ఇప్పుడు నువ్వు చెప్తావు కదా, స్టార్ట్ చేయి. నువ్వు ఆయన గొప్పతనం గురించి చెప్పావు కానీ ఆయన పేరు చెప్పలా. అవును కదా, పేరు చెప్పనే లేదు. అప్పట్లో రామ్ గారి క్లాస్ అంటే మేము పరిగెట్టేసే వాళ్ళం. అదే క్లాస్ రూమ్ లోకి. ఓ నాన్న, నువ్వు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంటావా? ఇక్కడ నుండి వస్తారు. ఆయనకి మా కాఫీ చాలా విపరీతంగా నచ్చేసింది, మా కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు ఆయన. అవును మేడం, నాకు టిప్ కూడా ఇచ్చారు. కాఫీ అంత బాగుందా నాన్న? ఆయన ఎందుకు అబద్ధం చెప్తారు చెప్పు? బాగుందమ్మా. మా నాన్న కన్విన్స్ అయితే నేను కన్విన్స్ అయినట్టే. మరి మీ నాన్న కాఫీ తాగినప్పుడు నువ్వు కూడా తాగాలిగా. డెఫినెట్ గా, అందుకే కదా వచ్చింది. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చావు? లైబ్రరీ నుండి. సరిపోయింది, తండ్రి తగ్గ కూతురు, డాడ్ లిటిల్ ప్రిన్సెస్ టైప్. సరే, అక్కడ ఏసీ ఉంది, దాని కింద టేబుల్ ఉంది, వెళ్ళి అక్కడ కూర్చోండి, నేనే వెళ్ళి ఒక కాఫీ కలుపుని తీసుకొస్తాను. ఓకే సార్, మీరు బయలుదేరండి సార్. ఎక్కడికి? మీకు ఎక్కడ పని ఉంటే అక్కడికి. కాఫీ తాగేశారు, మా ఓడికి మంచి టిప్ కూడా ఇచ్చారు, ఇంకేం పని లాగిచ్చండి. చందు, ఇప్పుడు నాకేం పనిలేదు చందు. అమ్మా, అక్కడ కూర్చుందాం, నువ్వు కాఫీ తాగు, నేను నీ కంపెనీ ఇస్తాను. సరే. అయ్యాక ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, ఓకే సరేనా? సార్, మీకు అల్లుడు కనిపించింది, మళ్ళీ ఏదో గాను గుద్దేసుకుంటారు. నీ మామ బ్రో. కాఫీ బాగుంది నాన్న, కుదిరినప్పుడల్లా వద్దాం. కుదిరించుకుని మరీ రండి. ఏంట్రా, బిల్లొద్దని బిల్డప్ ఇద్దాం అనుకుంటున్నావా? బిల్లు మీరు కడతారు, మీ అమ్మాయి కడుతుందా? నేనే కడతా. వెరీ గుడ్, నైస్. కౌంటర్కి వచ్చి కట్టండి. కాఫీ బాగుంది చందు. టేస్ట్ లో నీ ప్యాషన్, మెయింటెనెన్స్ లో నీ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. మావా బ్రో, చూసారా, మీ అమ్మాయికి నాలో అన్ని కనిపిస్తున్నాయి, మీకే నేను ఇప్పుడు ఎదలా కనిపిస్తున్నాను. నాకెప్పటికీ ఏదో అలానే కనిపిస్తావు. ఓకే, ఈసారి వచ్చినప్పుడు బుక్ తీసుకొని వస్తానే. అయ్యో, మొత్తం లైబ్రరీ తీసుకొచ్చండి, మీకోసం కావాలంటే ఓవర్ టైం చేస్తా. ఓకే, బాయ్. బాయ్. మరి నాకు బాయ్ చెప్పవా? సరే బాయ్, ఎలాంటి బాబు ఎడిటర్ చిన్న, కొంచెం స్లో మోషన్లో పంపించమ్మా అమ్మాయిని. ఏంటన్నా, స్టోరీ స్టార్ట్ అయిపోయినట్టుంది. పడిపోద్దులే ఈజీగానే. రే, అంత బొమ్మ లేదు.
వాళ్ళ బాబుకి నేను ఎంత కష్టపడ్డానని చెప్పినా అర్థం కాల. వాళ్ళ అమ్మాయికి చెప్పకుండానే అర్థమైపోయింది వాళ్ళ బాబు తింగరోడు రాయి. ఈ అమ్మాయి చాలా తెలివైంది, అంత ఈజీ ఏం కాదు. లెట్స్ సీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెళ్ళు. ఇంత చేసి మళ్ళీ షర్టు మార్పించింది. నేను వచ్చేసాను. నేను వెళ్ళిపోయాను. అదేంటి? 10 minutes లేట్ అయ్యావు కదా. లేదు, నేను టైంకే స్టార్ట్ అయ్యాను. యాక్చువల్గా ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్ అయింది. నిన్ను కూడా అందువల్ల రాలేకపోయాను. ఈసారి లేట్ అవుతుంది. సరే, నెక్స్ట్ టైం లేట్ అవ్వనప్పుడే కలుద్దాం. తాళం తిప్పు బ్రో. అడగాలా వద్దా, ఎలా అడగాలి? అమ్మ స్వప్న, ఇలారా. హా నాన్న, చెప్పు. నేను ఒక విషయం అడగాలరా. ధైర్యంగా అడుగు నాన్న. నీకు ఈ మధ్య ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? అమ్మ పోలిక కదా నాన్న, వస్తూనే ఉంటాయి. రీసెంట్గా అయితే 2 వచ్చాయి. మరి నువ్వేమన్నావు? తెలిసిందే కదా నాన్న, నాకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్నవాడు దొరకాలంటే తగ్గేదేలే. తగ్గదు. అదే మీ అమ్మ బతుకుంటే నీ పెళ్లి గురించి గోలగోల చేసేది. నువ్వు ఉన్నావు కదా నాన్న, నువ్వు చెప్పు, ఏం చేద్దాము? నేను చెప్పడానికి ఏముంటుందిరా, నీకు నచ్చినట్టు నువ్వు డెసిషన్ తీసుకో, కానీ ట్రాప్లో మాత్రం పడకు. జాగ్రత్త. ఉమ్. చందు, హే, ఏంటిది మీ ఇల్లా? అమ్మో, వీడి ఇంటికి వచ్చేసాడు. నీకు అస్సలు తెలియదు కదా. తెలీదు. ఏంటిది? అంటే మీ లొకేషన్ నుంచి నాకు ఆర్డర్ వచ్చింది. అబ్బా, మేమేం ఆర్డర్ చేయలేదే. అంకుల్ చేశారేమో. నాకు తెలియకుండా ఆర్డర్. సమస్య లేదు, పెట్టలేదే. ఓ, అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. నో కన్ఫ్యూజన్, నువ్వు ఫుల్ క్లారిటీగా ఉన్నావు. పర్లేదు చందు, లోపలికి రా. పర్లేదు. అయ్యో, ఇక్కడి దాకా వచ్చినోడు ఇంట్లోకి రాకుండా ఉంటాడా? వస్తాడు. చందు రా. థ్యాంక్స్. స్పెక్స్ పెట్టినంత మాత్రాన ఏదో మంచోడు అయిపోర్రా. నాది అదే ఫీలింగ్. ఏం చూస్తున్నాడు? మీ ఇద్దరి మధ్యలో దూరిపోయాను. జస్ట్ దూరేవంతే, దూరం చేయదు. దూరం చేస్తామని కూడా మేము అనలేదు. ఏడ్సేవులే ఏదవా. ఏంటో మీ లెక్చరర్ స్టూడెంట్ రిలేషన్షిప్ నాకైతే అర్థం కావట్లేదు. మన లవ్కి లీడే. హా? ఆ? ఏంటి? ఏంటి? వాటర్ తాగుతావా? ప్లీజ్. ఇంక మొదలెట్టండి. రై, అర్జెంట్గా స్పెక్స్ ఇస్తే చూలేకపోతున్నాను. నాది అదే ఫీలింగ్ అనుకోండి. ఎరా, నువ్వు కావాలని మా ఇంటి అడ్రస్ ఎత్తుక్కుని మరీ వచ్చావు కదరా. వెతుక్కోవడం ఎందుకండి? కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మీ ఇంటి బయటే కదా మీ బండికి గాలి తీసేవండి. ఆ పని చేసింది నువ్వా? అంటే నేను ఒక్కనే కాదు, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అందులో నేను ఒక్కనే. అమ్మని. నాకు డౌట్. ఏంటి? ఇంత ఇల్లు ఎలా కట్టారు? ప్రొఫెసర్ కూడా లంచాలు తీసుకుంటారా? అదే పేపర్ లీక్లే చేసి. నోరుమొయ్, ఇది నా కష్టార్జితం. ఆయన ఎందుకొచ్చారా? మీ అమ్మాయి నెంబర్ తీసుకోవడానికి. అస్సలు ఇవ్వను. 9347 ఫ్రెండ్. నాకు ఇప్పుడు తెలుసుగా. మీ అమ్మాయి నెంబర్ మన లైబ్రరీలో ఎంటర్ చేసినప్పుడు దొబ్బేశా. మరి తెలిసి ఎందుకు అడిగావురా? అంటే అఫీషియల్గా తీసుకుందామని. ఎలా? ఎన్న పార్ చూస్తారుగా, వచ్చేస్తుంది. వాటర్. నో థ్యాంక్స్. మరి ఎందుకు అడిగావురా? అదే మీరు కొంచెం టెన్షన్ ఉన్నారు కదా, తాగుతారని. తాగండి 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 సార్. సరే, అడ్రస్ చూపించు. ఏ అడ్రస్? ఇది ఆర్డర్ అని చెప్పి అన్నావుగా. ఊరుకోండి సార్, పర్లేదు, నేను ఎత్తుకుంటాను. చెప్పు చందు, నాన్నకి ఏరియా బాగా తెలుసు. అంటే అది ఆన్లైన్ ఆర్డర్ కాదు, టెలికామ్ ఫోన్ త్రూ వచ్చిన ఆర్డర్ అనమాట. మరి ఫోన్ చెయ్యి. ఫోన్ చేయి చందు. బయటికి వెళ్ళి మాట్లాడేసి వస్తా. పర్లేదు చందు,
ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా ఫోన్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. కాల్ చేయి. హలో సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ లారోసిటా. అదే హాట్ చాక్లెట్ ఆర్డర్ ఇచ్చారు కదా. హాట్ చాక్లెట్ నాకు వేడి చేసిందయ్యా. వేడిగా ఉంది నాకు వద్దు. అదేంటి వెయిట్ చేసి చల్లవి కదా తాకూడదు? నువ్వెవడయ్యా మధ్యలో పెట్టి ఆర్డర్ క్యాన్సిల్ చేయి. మాట్లాడతారా సార్? మ్మ్. మా ప్లాన్లు మాకు ఉంటాయి. ఇప్పుడు ఆ ఆర్డర్ వేస్టేనా? అయ్యో నో ప్రాబ్లం, ఇది మాకు చాలా కామన్ థింగ్. నేను తీసుకోనా? ప్లీజ్ మరి అమౌంట్? ఫోన్ పే చేయండి. ఏం ప్లాన్ వేసావురా? ఓకే. నెంబర్ చెప్తాను. నైన్ 369. సేవ్ కూడా చేసుకుని మిస్డ్ కాల్ కూడా ఇవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో కొడతాను, ఫాలో బ్యాక్ కొట్టండి. మీకు ఇక్కడి నుంచి ఏమైనా కావాలంటే డైరెక్ట్ గా నాకే ఫోన్ చేయండి. ఓకే. నువ్వే తీసుకొచ్చి ఇస్తావు కదరా? అంతే కదండి. గెస్ చేశాను. మిస్డ్ కాల్ ఇచ్చాను చూడు. ఓ ఓకే ఓకే. ఎరా ఆల్రెడీ మా అమ్మాయి నెంబర్ నేరుంది, మళ్ళీ నాటకాలు. చందు, చెప్పు స్వప్న. నాకు ఒక హెల్ప్ కావాలి. ఏంటి? నువ్వు ఉండు చందు, నేనున్నాను కదమ్మా, నాకు చెప్పు, నేను చేస్తానుగా. సార్ ఎందుకు సార్ అలా? మీ విద్యార్థి మీకు గురుదక్షిణ ఇచ్చుకునే టైం వచ్చింది. నువ్వు చెప్పు స్వప్న. నీకు టెక్సీ సొల్యూషన్స్ లో ఎవరైనా తెలుసా? 2 years బ్యాక్ నా టైం బాగోక నేను ఆ కంపెనీలోనే వర్క్ చేశా. అక్కడ ఫ్లోర్ మేనేజర్ హరీష్ అపాయింట్మెంట్ దొరుకుతుందా? అది కూడా రేపే. ఆడా సారీ అత్తనా? ఓ అంటే కొంచెం టైం టేకింగ్ థింగే, బట్ నేను ట్రై చేస్తా ఎలా అయినా నీకోసం. రేపు మార్నింగ్ అక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చేయండి, అక్కడ కలుద్దాం. ఓకే. నేను రానా? ఎందుకు సార్ ప్రతిసారి అలా పానకంలో పొడకలా దూరిపోతుంటారు? మిమ్మల్ని నమ్ముకుని చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, వెళ్ళి పాఠాలు చెప్పుకోండి. సార్ మీరు నాకు ఫోన్ చేయండి, అలా అయితే మరి మార్నింగ్. సీ యూ దేర్. థ్యాంక్ యూ. యా బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్. మ్మ్. అబ్బే బాయ్ బాయ్. 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 సార్